నమస్కారం డే న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుకి నాటి ముఖ్యాంశాలు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ వేకువజాము నుంచే అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు దుర్గమ్మ నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి మహాలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వెళ్లిన మేయర్ రాయన భాగ్యలక్ష్మిని ఆలయంలో ఆపడంపై వైసీపీ నేతలు ఆగ్రహం. బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. దుర్గమ్మ నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతుంది. ఆది పరాశక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి బెజవాడ కనకదుర్గమ్మ పుణ్యక్షేత్రంలో శ్రీ క్రోధీనామ సంవత్సర దేవి శరన్నవరాత్రోత్సవాలు దేదీప్యమానంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు శుద్ధ షష్ఠి మంగళవారం నాడు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ మహాలక్ష్మి అలంకారానికి ఎంతో ప్రసిద్ధి ఉంటుందన్నారు వేద పండితులు. ఈ రోజు అమ్మవారిని లక్ష్మి అష్టోత్తర శతనామావళి లక్ష్మి అష్టకంతో భక్తులు పూజిస్తే విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ఇప్పటికే గత 5 రోజులు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. 6వ రోజు ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అని మంత్రం చదివినా చాలు అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తులు విశ్వసిస్తారు. శ్రీమాత్రే నమః. దిగ్హస్తిభిః కనకకుంభముఖావసృష్టసురవాహినీ విమలజలప్లుతాంగీం ప్రాతర్నమామి అంటూ శంకరుల వారు అమ్మవారిని కీర్తించారు. లోకానికి సంపత్తి ఇవ్వమని వారు ప్రార్థన చేశారు. అమ్మవారు లక్ష్మీదేవి సంపత్తికి అధిష్టాన దేవత. 14 లోకవాసులకు కూడా సంపదనిచ్చేది లక్ష్మీదేవి. అందులో భూలోకానికి ప్రత్యేకంగా ఆమెయే సంపదను ఇవ్వాలి. అందుకోసమని తప్పకుండా ఈ రోజున లక్ష్మీ స్వరూపంతో ఉన్నటువంటి దుర్గా అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహంతో విశిష్టమైనటువంటి సంపదను అలాగే సంపద యొక్క వినియోగాన్ని కూడా చక్కగా సద్వినియోగాన్ని చక్కగా పొందగలరు. భక్తులందరికీ కూడా అమ్మవారు సౌమంగళ్యాన్ని ఇస్తుంది. అంతేకాక నిత్య ఆదాయాన్ని చక్కగా ఇచ్చి ధనానికి లోటు లేకుండా చేస్తుంది. కనుక అమ్మవారి అనుగ్రహంతో గృహ సంపద, ధన సంపద, పశు సంపద, అలాగే మరి గో సంపద, అలాగే మరి పాడి పంటల యొక్క వృద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ మంగళవారం మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అమ్మవారి చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య భక్తులకు సులభతర దర్శనమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని వివరించారు. వీఐపీ దర్శనాల కోసం వస్తున్న భక్తులు వారికి కేటాయించిన సమయంలోనే దర్శనం చేసుకోవాలని సూచించారు. మూలా నక్షత్రం సందర్భంగా భక్తుల రద్దీ పెరుగుతుందని అటువంటి సందర్భాల్లో పోలీసులు సహనంతో బాధ్యత నిర్వహించాలని ఆదేశించారు. మూలా నక్షత్రం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ సమయోచితంగా వ్యవహరించాలన్నారు.
దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వెళ్లిన మేయర్ రాయన భాగ్యలక్ష్మిని ఆలయంలో ఆపడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని అన్నారు. కూటమి నేతలు దీనిని ఏ విధంగా సమర్థిస్తారని ప్రశ్నించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు నేతలు మాట్లాడారు. మేయర్ భాగ్యలక్ష్మిని దుర్గగుడి మీద నిలిపివేయటం దుర్మార్గమన్నారు. నగర ప్రథమ పౌరురాలని అవమానించడం ఏమిటని వారు ప్రశ్నించారు. గతంలో ఏ పార్టీ చేయని విధంగా అధికార పార్టీ అధికారులు కలిసి బీసీ నేత అయిన మేయర్ని అవమానించారని అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం వెళ్తున్న మేయర్ని ఆపటం ఏమిటని ప్రశ్నించారు. కార్పొరేషన్ నుంచి కోట్లు ఖర్చు చేస్తుంటే తమకు దర్శనం కల్పించకపోవటం ఏమిటని వారు వాపోయారు. జరిగిన ఒక సంఘటన గురించి, దుర్గమ్మ వారి గుడిపైన జరిగిన ఒక సంఘటన గురించి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ నగరానికి ప్రథమ పౌరురాలైనటువంటి మేయర్ గారిని గుళ్ళోకి వెళ్తుంటే మేయర్ అని నేను మేయర్నని చెప్పినా కానీ పక్కన ఉన్న వాళ్ళు మేయర్ గారు ఆపకూడదు, ప్రోటోకాల్ ఉంటుంది, విజయవాడ నగరానికి ప్రథమ పౌరురాలు ఆవిడ అని చెప్పినా కానీ మరి దుర్గగుడి ఎంప్లాయీస్ ఉన్నారు, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మరి మున్సిపల్ శాఖ అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఉండి కూడా మాట్లాడకుండా మేయర్ గారిని పైకి వెళ్ళడానికి కింద నుంచి పైదాకా ప్రతి స్టేజీలోనూ అడ్డం పెడతా తీవ్రంగా అవమానించారు. దీన్ని మా పార్టీ పరంగానే కాకుండా కార్పొరేటర్లుగా, విజయవాడ నగర పౌరులుగా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి ఇంకా ఇతర కూటమిలో ఉన్న నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా చెప్తుంది ఏంటంటే ఎలక్షన్స్ వరకే రాజకీయ ప్రత్యర్థులు, ఎలక్షన్స్ తర్వాత రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఉండవు, రాజకీయంగా మేము ఎవరిని కూడా వేధించము, ఇబ్బంది పెట్టము, మేము అభివృద్ధిలోనే దూసుకుపోతామని చెప్తూ మరి నిన్న జరిగిన ఈ సంఘటన దగ్గర 14-15 లక్షల ప్రజానేకం ఉన్నటువంటి విజయవాడ నగరం మొత్తానికి ప్రథమ పౌరురాలైనటువంటి మేయర్ గారిని ఈ అవమానించడాన్ని మరి ఈ మూడు పార్టీలు కలిపి ఏ విధంగా దీన్ని సమర్థించుకుంటాయి? విజయవాడ నగర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ రోజున ఫ్లోర్ లీడర్ గారి వెంకట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో తన ఆఫీస్లో సందర్భం ఏంటంటే నిన్న జరిగిన మేయర్ గారి అవమాన విషయం గురించి ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. మరి నిజంగా దేశంలో ఎన్నడూ లేని విధంగా, ఏ పార్టీ చేయని విధంగా మరి విజయవాడ నగర ప్రథమ పౌరురాలైన మేయర్ గారు ఒక బీసీ నాయకురాలు, మరి పార్టీతో సంబంధం లేకుండా ప్రోటోకాల్ ప్రకారం ఒక మేయర్గా, కారుకు కూడా మేయర్ గాని చెప్పి సింబల్ ఉంది, కావాలని తెలిసి అధికార పార్టీ కానీ ఆఫీసర్లు కానీ పోలీసు వారు కానీ నిన్న చేసిన విషయం నిజంగా మన ఇంట్లో మనం అవమానించుకునే విధంగా నిన్న చేశారు. ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా బాధాకరంగా ఉంది. మరి దీని విషయం మీద చాలా ఖండిస్తూ, ఇది చాలా అవమానంగా ఉంది. వాళ్ళు ఏదో ఆ పార్టీని ఈ పార్టీని చేసేవని కాదు, వాళ్ళకు వాళ్ళే కించపడే విధంగా. మరి మేయర్ గారు గత 5 సంవత్సరాల నుంచి అధికార పార్టీలో ఉండి డివిజన్తో సంబంధం లేకుండా, పార్టీతో సంబంధం లేక అన్ని డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అలాంటి మేయర్ గారిని పట్టుకొని నిన్న ఒక మహిళా నాయకురాలు ఉండి అంత కించపరుస్తూ ఇంత మటుకు ఎన్నడూ లేదు, రాదు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ సమానమేనని అంటూ ఎన్నో జరగనాని పనులు, హామీలు అందిస్తూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలు మరి చూస్తుంటే ఎంతో బాధంగా ఉంది. ఇలాంటి విషయాలు ఇంకోసారి జరగకుండా మరి ఖండిస్తూ, మరి బహిరంగ ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో మా పార్టీ పరంగా తగిన చర్యలు తీసుకుంటామని సభాముఖంగా చెప్పడం జరుగుతుంది. మేయర్ గారు కనకదుర్గమ్మ గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అవమానపరచడం అనేది నిజంగా ఈ యొక్క రాష్ట్రంలోనే దారుణం మాట. ఎందుకంటే నగరంలోనే చెప్పుకో ప్రోటోకాల్ ఉన్న మేయర్ స్థానాన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా, ఏ పార్టీ ఉన్నా కూడా మేయర్కి స్థానం ఉంటుంది. దాన్ని గుర్తించుకోకుండా వాళ్ళు అవమానపరిచి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయి చిన్న చిన్న చోటా నాయకులు కూడా బీభత్సంగా వెళ్తూ
వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఎలిగేషన్స్ చేయకూడదు అనే భావన ప్రకటించినటువంటి నాయకులు ఈరోజు ఈ రకంగా కక్ష సాధించడం అనేది దారుణం. ఒక పాయింట్. 2, నగరంలోని విజయవాడ నగరంలోని కార్పొరేషను వైఎస్ఆర్ పార్టీ ఆధిపత్యంలో నడుస్తుంది, అధికారంలో ఉంది. అయినా సరే గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా నగరపాలక సంస్థ నుంచి కొన్ని కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడుతున్నాం. మేయర్ గారు కార్పొరేషన్ నుంచి ఖర్చు పెడుతున్నాం. అలాంటిది మాకు స్థానం కల్పించకపోవడం అనేది అంతకన్నా దారుణం లేదు. విజయవాడ నగరంలోనే ఇంత అమ్మవారి గుడి మీద ఇంత పబ్లిక్, కొన్ని రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా శానిటేషన్ కానీ ఇంకోటి కానీ రకరకాలుగా మేము ఖర్చు పెడుతూ మేము నగరపాలక సంస్థ చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఏ రోజు కూడా మా కమిషనర్ కానీ మా సిబ్బంది కానీ కూడా అందరికీ తెలిసిన విషయాన్ని పైన మేయర్ గారిని ఆపడం అనేది దారుణం. మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మాకు మేము అమ్మవారి మీద అభిమానంతో కూడా మేము చేస్తుంటే మాకు ప్రోటోకాల్ మెయింటైన్ చేయకోకుండా చేస్తున్నటువంటి ఈ గవర్నమెంట్ని తీవ్రంగా ఖండిస్తూ దీని మీద సమగ్ర సర్వే చేపించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ ముగ్గురు కూడా బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన నాయకులు క్షమాపణ చెప్పాలి. నమస్కారం. మరి ఎంతో పవిత్రంగా దుర్గమ్మ వారి గుడి మీద దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు జరుగుతూ ఉంటే మరి నవరాత్రుల యొక్క ఏర్పాట్ల విషయంలో అధికారులతో పాటు పార్టీల యొక్క ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఆ పార్టీ యొక్క పెద్దలతో పాటు ఖచ్చితంగా నగరం మేయర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేయాలి అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ నవరాత్రులకు జరగక ముందు నుంచి కూడా ఏర్పాట్లు చేసే విషయంలో ఏ రోజు కూడా నగరం మేయర్ గారిని పిలవడం కానీ ఆవిడని ఇన్వాల్వ్ చేయడం కానీ మరి శానిటేషన్ సిబ్బంది గురించి కానివ్వండి లేదంటే అధికారుల యొక్క ఇన్వాల్వ్మెంట్ గురించి కానీ ఏ దీనిలో కూడా నగరం మేయర్ గారిని ఇప్పటివరకు పిలిచిన దాఖలాలు లేవు. కనీసం ఆ ప్రోటోకాల్ ఇవ్వలేకపోయినా దర్శనం చేసుకోవడానికి కూడా నగరం మేయర్ గారికి ప్రోటోకాల్కి కూడా నోచుకోలేని పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఎందుకు అనంటే ఏర్పాట్లు ఎవరు చేయాలండి? విఎంసీ నుంచి సిబ్బందిని, కొన్ని వేల మంది సిబ్బందిని దుర్గగుడి మీద కానివ్వండి కింద కానివ్వండి శానిటేషన్ కోసం వర్క్ చేయడానికి ఇక్కడ నగరం మేయర్ గారు శాంక్షన్ చేసి పంపించాలి. అలాగే కొన్ని కోట్ల రూపాయలు నవరాత్రి యొక్క అరేంజ్మెంట్స్లో కొన్ని కోట్ల రూపాయలు విఎంసీ నుంచి వెళ్తూ ఉంటుంది. అధికారులందరూ కూడా విఎంసీ నుంచి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా మెయింటైన్ చేయాల్సింది, మేనేజ్ చేయాల్సింది విజయవాడ ప్రథమ పౌరురాలు నగరం మేయర్ గారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి పాలక మండలి ఉందని, పాలక మండలి సంప్రదింపులు లేకుండానే దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నారని, కనీసం దసరా ఉత్సవాలకు పాలక మండలి సభ్యులకు ఎటువంటి ఆహ్వానం ఇవ్వలేదని పాలక మండలి మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గత దసరా ఉత్సవాల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా సమన్వయంతో పనిచేసి భక్తుల మన్ననలు పొందామని చెప్పారు. ఈ విషయమై మంగళవారం కేఎల్ రావు నగర్లోని తన కార్యాలయంలో దుర్గగుడి మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గుడికి పాలక మండలి ఉన్నా దసరా ఉత్సవాల్లో పాలక మండలికి ఎలాంటి ప్రయారిటీ లేకుండా ఈవో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. 2023 ఫిబ్రవరిలో పాలక మండలి ఏర్పాటైందని, పాలక మండలి పదవీ కాలం పూర్తి కాలేదని, అయినా పాలక మండలిని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. కనీసం పాలక మండలికి ఆహ్వానం కూడా పంపలేదన్నారు. జీరో టికెట్ ఎవరు ప్రతిపాదన చేశారో ఈవో సమాధానం చెప్పాలని, గత దసరా ఉత్సవాల్లో విఐపి, వివిఐపీలకు, సామాన్య భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా దర్శనాలు దగ్గరుండి చేశామన్నారు. కూటమి ప్రభుత్వం జీరో టికెట్ పెట్టి అమ్మవారి ఆదాయానికి గండి కొడుతున్నారన్నారు. ఎండోమెంట్ యాక్ట్ ని విరుద్ధంగా ఈవో ప్రవర్తించారన్నారు. దర్శనాలకు వెళ్లిన పాలక మండలి సభ్యులను అవమానాలకు గురి చేయటం ఆవేదన కలిగించిందన్నారు. అమ్మవారి దర్శనానికి వెళ్లిన మేయర్ ని ఘోరంగా అవమానించారని, నగర ప్రథమ పౌరులని అవమానించడం సిగ్గుచేటన్నారు. అమ్మవారి ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా చేయాలని, పాలక మండలికి జరిగిన అన్యాయంపై ఈవో, దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ కి లేఖ రాశానని, రిప్లై ఇచ్చిన తరువాత లీగల్ గా వెళ్తానన్నారు. జై భవాని, జగజ్జనని, అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ తల్లి శరన్నవరాత్రులు జరుగుతున్న శుభ సందర్భంలో అందరికీ, అమ్మ దర్శనానికి వస్తున్నటువంటి ఉభయ రాష్ట్రాల భక్తులకి, అదేవిధంగా ఆలయంలో ఉన్నటువంటి అధికారులకి,
అక్కడ విధులు నిర్వర్తిస్తున్నటువంటి అధికారులకి, మీడియా సోదరులకి, ప్రతి ఒక్కరికి కూడా దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా దసరా శరన్నవరాత్రుల్లో ఈ శరన్నవరాత్రులు చేయడానికి పాలక మండలి సభ్యులుగా పాలక మండలికి ఎటువంటి ఆహ్వానం ఇవ్వకుండా ఈ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, అవమానం చేసింది పాలక మండలి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. గతంలో నిర్వర్తించినటువంటి దసరా ఉత్సవాల్లో నగరంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా ఎంతో సంతృప్తికరంగా దర్శనాలు అమ్మవారిని చేసుకొని, అదేవిధంగా ఎటువంటి లోట్లు ఒక్క చిన్న ఇన్సిడెంట్స్ కూడా లేకుండా మేమందరం కూడా అప్పుడున్నటువంటి అధికారులు, ప్రభుత్వం అందరూ కూడా సమన్వయంతో పనిచేసామని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెప్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద శివస్వామి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా మన దేశంలో దేవి శరన్నవరాత్రులు వైభవంగా జరుపుకుంటున్నారని అన్నారు. ప్రతి గల్లీలోనూ విగ్రహాలను ఏర్పాటు చేసి ఉత్సవాలు చేస్తున్నారని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని, అన్ని శాఖలు సమన్వయంతో క్రమశిక్షణతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేసి చక్కగా క్యూ లైన్ మార్గంలో అమ్మవారిని దర్శించుకునేలా అధికారులు చర్యలు తీసుకున్నారన్నారు. దుర్గమ్మ దర్శనానికి ఎవరైనా రావచ్చని చెప్పారు. అన్ని సామాజిక వర్గాలు సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన బాగుందని, ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇదే విధంగా ఎన్డీఏ కూటమి జనరంజకమైన పాలన అందించాలని ఆకాంక్షించారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా భారతదేశంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుకుంటున్నాం. ప్రధాన దేవాలయాల్లోనే కాకుండా గల్లీల్లో కూడా అమ్మవారి విగ్రహ స్థాపన చేసుకుని ఈ నవరాత్రోత్సవాలు జరుపుకుంటున్నారు. దానిలో విశిష్టంగా మన అమరావతి రాజధానిలో ఇంద్రకీలాద్రిపై వేయించేసినటువంటి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. భక్తుల కొంగు బంగారమై అనుగ్రహ సిద్ధింపజేసే ఆ దుర్గమ్మ తల్లి దర్శనానికి భారతదేశమంతా అనేక రాష్ట్రాల నుంచి భక్తులు విరివిరిగా వస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు మరియు దేవాలయం ఈఓ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కలిసి ఒక క్రమశిక్షణతో కూడిన వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది చాలా శుభసూచకం, ఆహ్వానించే పరిణామం. ఎందుకంటే సామాన్య భక్తులకి దర్శనాన్ని చక్కగా కలగజేశారు. ఎవరైతే హిందూ సమాజం కోరుకుంటుందో దాన్ని కళ్ళ ముందు ఆవిష్కృతమైంది. అలాగే మన ఘాట్ రోడ్ ప్రారంభంలో ఉన్న రాజగోపురం దగ్గర ఒక ఫ్లెక్స్ ఖచ్చితంగా ఏర్పాటు చేసి జరిగింది. అన్యమత చిహ్నాలు, అన్యమతస్తులు ఉంటే కనుక, ఆ చిహ్నాలు గుర్తులుంటే కనుక కొండపైకి ప్రవేశం లేదని ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రత్యక్షంగా చక్కగా ఏర్పాటు చేయటం ఆనందదాయకం. అయితే దర్శనానికి ఎవరైనా రావచ్చు. మన భగవంతుని విశ్వసిస్తూ మన ధర్మాన్ని విశ్వసించేవారు ఎవరైనా రావచ్చు, దాన్ని ఆహ్వానం పలుకుతాం. అలాగే పార్వతీదేవి లాగా ఉంటే మహిషాసుడు చనిపోలేదండి. అష్టభుజాలతో దుర్గగా మారినప్పుడు, అష్ట ఆయుధాలు ధరించినప్పుడు మాత్రమే ఆ రాక్షసుడు మట్టి కలిశారు. ఇవాళ అన్ని సామాజిక వర్గాలు కూడా సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ముక్తఖండంతో ఉన్నాయి. మేము కూడా నిన్న భాగ్యనగరంలో 60 మంది పీఠాధిపతులు 150 హిందూ సంఘాలను కలిసి చక్కటి నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి అమ్మ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదంతో 100 రోజులు ఈ ప్రభుత్వం చక్కగా పరిపాలన చేయడం కాకుండా ఏ మార్గదర్శకాలు అయితే వారు హామీలు ఇచ్చారో అవి పూర్తి చేసుకుని ముందుకు సాగడం ఆనందదాయకం. ఇదే స్ఫూర్తిని ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకెళ్తుందని చెప్పి, అలాగే మా పశ్చిమ నియోజక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కూడా మన వరదల్లో అద్భుతంగా తమ సేవలు అందజేశారు. వారందరికీ శుభ ఆశీస్సులతో, శుభ మంగళాశాసనతో
శ్రీమాత్రే నమః. వరదలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేశారని అనటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, ఇలా అబద్దాలు ప్రచారం చేసే అడ్రస్ లేకుండా పోయారని వైసీపీ భూస్థాపితం కావటం ఖాయమని టీడీపీ నేత బుద్ధ వెంకన్న వెల్లడించారు. వరదల సమయంలో చంద్రబాబు ప్రజలను ఆదుకున్న తీరు దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ విషయమై బందర్ రోడ్లోని ప్రముఖ హోటల్లో వైసీపీ నేత బుద్ధ వెంకన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలందరూ చంద్రబాబు వల్లే నేడు ఈ వరదల నుంచి బయటపడ్డామని గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు. ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేక వైసీపీ అబద్దాలు ప్రచారం చేస్తుందని అన్నారు. అబద్దాలు ప్రచారం చేసే అడ్రస్ లేకుండా పోయారని, మళ్లీ చేస్తే వైసీపీ భూస్థాపితం కావటం ఖాయమన్నారు. దమ్ముంటే వరదల్లో అవినీతి జరిగిందని బహిరంగ చర్చకు రావాలని, అవినీతికి ఆస్కారం లేకుండా కూటమి ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. వరదల్లో ప్రజలు అల్లాడితే ఏసీ గదిలో కూర్చున్న వ్యక్తి జగన్ అని, కోటి రూపాయలు ప్రకటించిన జగన్ ఎవరికి ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న జగన్ కూడా సిగ్గు లేకుండా నీతులు వల్లిస్తున్నాడన్నాడు. రాష్ట్రాన్ని నాశనం చేయాలనే వైసీపీ కుట్రలను తిప్పికొడతామని చెప్పారు. నమస్కారం. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నిన్న దేవినేని అవినాష్, మల్లాది విష్ణు వరద బాధితుల సహాయంపై దేవుడి మీద నిందలేసినట్టు చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేశాడు. ఆ నిందలు ఎవరు వేయించారా అంటే జగన్మోహన్ రెడ్డి వేయించాడు. వీళ్ళు కాదు, స్క్రిప్ట్ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డితోనే నేను మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి, నీ హయాంలో వరదలు వచ్చినటువంటి ఏరియాల్లో నువ్వేం చేసావు? అలాగే వరద సహాయానికి ₹1,00,00,000 ఇస్తానని ప్రకటించావు. ఆ ₹1,00,00,000 ఎవరికి ఇచ్చావు, ఎక్కడ పెట్టావు, ఏం చేసావు? అలాగే జగన్మోహన్ రెడ్డి, నువ్వు 10 రోజులు విజయవాడ నగరం అంతా వరదమయం అయితే చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు కూడా కలెక్టరేట్లో ఉండి అధికారులని, ఇటు నాయకుల్ని, అటు కార్యకర్తల్ని, ఇంకోవైపు ప్రజల్ని సమన్వయం చేసి కలెక్టరేట్లో ఉండడమే కాకుండా ఆయన ప్రొక్లైన్ మీద దాదాపు ఒక్క రోజుకే 12 గంటలు తిరిగినటువంటి దాఖలాలు మన ప్రజలు చూశారు. నువ్వెక్కడన్నా నీ ప్యాంటుకి బురద అంటేలాగా తిరిగావా? ఇంద్రకీలాద్రిపైనున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మకు ప్రీత్యర్థమైన కుంకుమ పూజను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై సౌభాగ్యప్రదాయిని అయిన శ్రీ కనకదుర్గమ్మకు కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఉత్సవాల్లో జరిగిన కుంకుమ పూజలకు తరలివచ్చిన దంపతులతో మహామండపం నిండిపోయింది. అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కుంకుమార్చనలు శాస్త్రోక్తంగా జరిగాయి. దసరా మహోత్సవాల్లో అమ్మవారి సన్నిధిలో కుంకుమార్చన చేయటం వల్ల మహిళలు కలకాలం సౌభాగ్యవతులుగా వర్ధిల్లుతారని ప్రతీతి. అందులోనూ దుర్గమ్మకు ప్రీతిపాత్రమైన దసరా శరన్నవరాత్రుల్లో మహిళలు విశేష సంఖ్యలో కుంకుమ పూజలో పాల్గొన్నారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారి సౌకర్యార్థం దేవస్థాన అధికారులు 2 షిఫ్ట్లలో కుంకుమ పూజలు ఏర్పాటు చేశారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి ఆది మధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా, నయన మనోహరంగా, ఆగమోక్తంగా వైదిక ధర్మంతో జరుగుతున్నది. అటువంటి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని విశేషమైనటువంటి రూపాల్లో మనం ఆ దేవాలయం యొక్క ఆచార వ్యవహారం ప్రకారముగా, ఆగమ వ్యవహార ప్రకారముగా అలంకరించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటిలో భాగంగా అమ్మవారిని ఇప్పటి వరకు కూడాను బాలా త్రిపుర సుందరీదేవిగా, గాయత్రీదేవిగా, అన్నపూర్ణాదేవిగా, లలితా త్రిపుర సుందరీదేవిగా, మహాలక్ష్మీదేవిగా
అలంకరించడం జరిగింది. రేపు అమ్మవారికి మూలా నక్షత్రం, సరస్వతీదేవి వాగ్దేవత యొక్క స్వరూపంగా అమ్మవారు మనకి దర్శనమిస్తున్నది. అటువంటి యొక్క వాగ్దేవి ఉపాసన చేయటం వల్ల, అర్చించటం వల్ల జ్ఞానసిద్ధి కలుగుతుంది, వాక్కు శుద్ధి కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, చక్కని తేజ యశస్సు కలుగుతూ ఉంటుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. ఆవిడకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది కుంకుమ పూజ మరియు అమ్మవారి దేవస్థానంలో చండీ హోమం. ఎందుకంటే అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి జగన్మాత. అటువంటి జగన్మాతకి చండీ సప్తశతి పారాయణ చేసి హోమం గనక చేస్తే, ఎందుకంటే ఆ చండీ అమ్మవారు కూడాను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల సర్వశత్రు పీడలు కూడాను నివారణ అవుతాయి, సద్గతులు కలుగుతాయి. అటువంటి జగన్మాతని మనం ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో సరస్వతీదేవిగా దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి. అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మూలా నక్షత్రము. ఈ మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శనం చేసుకుంటే పిల్లలకి, విద్యార్థులకి విద్యాభివృద్ధి కలుగుతుంది, మనోవికాసము కలుగుతుంది, చక్కని చైతన్యవంతమైనటువంటి తేజస్సులు అవుతారు. అటువంటి అమ్మవారికి బంగారు వీణ మీటుతూ అనేకమైనటువంటి అసుర సంహారాలు చేసి అమ్మవారు ఇక్కడ బంగారు వీణ మీటుతూ ఉద్భవమైంది. అటువంటి జగన్మాతకి దర్శనం వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి నేడు కాణిపాక వరసిద్ధి వినాయక దేవస్థానం నుండి పట్టు వస్త్రాలను కాణిపాక దేవస్థాన ఈవో పట్టెం గురుప్రసాద్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ తో కలిసి సమర్పించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ఆలయ ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనం కల్పించి వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటంను అందజేశారు. ఈ సందర్భంగా కాణిపాక ఆలయ ఈవో ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం సాంప్రదాయబద్ధంగా వస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో నేడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించామని, ఆ ఇంద్రకీలాద్రి అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. నవరాత్రుల ఉత్సవాల్లో ఒక పర్యాయం కాణిపాకం ఆలయం నుంచి పట్టు వస్త్రాలను సమర్పించే సాంప్రదాయం గత కొన్నేళ్లుగా కొనసాగుతూ ఉంది. ఆ సత్సాంప్రదాయాన్ని కొనసాగించడం కోసం ఈరోజు ఈవో గారు, అధికారులు, అర్చకులు మేమందరూ కూడా కలిసి రావడం జరిగింది. మేము బలంగా విశ్వసిస్తున్నాం, ఇదే సత్సాంప్రదాయం కొనసాగి ఇక్కడ అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకి, అక్కడ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకి అందరికీ కూడా మంచి జరగాలని, సర్వజనులకి మంచి చేకూరాలని మేము ఎప్పుడూ ప్రార్థిస్తున్నాం. ఈరోజు 2 పర్యాయాలు అమ్మవారికి చీర, సారే, పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది మహద్భాగ్యంగా భావిస్తున్నాం. అక్కడ ఆ స్వామివారు, ఇక్కడ అమ్మవారు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆలయాలు ఈ విధంగానే ఒక పండుగ వాతావరణంలో ఎప్పుడు భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఎందుకంటే సకల సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా అధిక ప్రాధాన్యతనిస్తూ ఉంటుంది. స్వతహాగా ఆయన కూడా ఒక గొప్ప భక్తుడు కాబట్టి భక్తుల సౌకర్యాలు కల్పించడంలో కానీ,
లేదంటే ఈ సత్సంప్రదాయాలను కొనసాగించడంలో కానీ అధిక ప్రయారిటీ ఇస్తుంటారు. అంటే స్వయంభూ శ్రీ వర్షదేవనేశ్వర దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మరియు స్థానిక ఎమ్మెల్యే గారైన మురళీ మోహన్ గారికి మేము కలిసి మా వేద పండితులు, సిబ్బంది, అర్చకులు అందరూ కలిసి అమ్మవారికి పట్టు వస్త్రములు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క సాంప్రదాయాన్ని గత 10 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ యొక్క అవకాశము నాకు రావడము నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం వల్ల నా జీవితం కూడా ధన్యమైంది. ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుతూ అందరికీ నమస్కరిస్తున్నాను. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా మహోత్సవాల్లో ప్రదర్శితమవుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న కళాకారులు దుర్గమ్మకు కళార్చన గావిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను తరలివస్తున్న లక్షలాది యాత్రికుల మనోల్లాసం కోసం కనకదుర్గానగర్లో కళావేదిక ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కళాకారులు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరిస్తున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న కళాకారులు తమ నాట్య, సంగీత, వాద్య విన్యాసాలతో దుర్గమ్మకు కళార్చన చేస్తున్నారు. ఇందులో భాగంగా భరతనాట్యం ఇన్స్టిట్యూట్, మయూర నాట్య మండలి ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. మూషిక వాహన, గణేష్ స్తుతితో ప్రారంభించి ఆయగిరి నందిని, అదివో అల్లదివో వంటి అంశాలు చిన్నారుల నాట్య ప్రతిభకు నిదర్శనగా నిలిచాయి. నాట్య గురువు అలేఖ్య సారథ్యంలో చిన్నారులు ప్రదర్శించిన అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కళాకారుల హావభావ పద విన్యాసాలు భక్తులను మంత్రముగ్ధులను గావించాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. స్కూల్స్ కు సెలవులు కావడంతో భక్తుల సంఖ్య పెరిగింది. ఉదయం నుండే అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. ఉచిత దర్శనంతో పాటు 100, 300, 500 లైన్లు కూడా కిక్కిర్చాయి. అమ్మలను గన్న అమ్మ బెజవాడ దుర్గమ్మను శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ మహాలక్ష్మి అలంకారానికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ అలంకారంలో అమ్మను దర్శించుకుంటే అందరి దేవతల అనుగ్రహం పొందినట్లే అని నానుడి. దీనితో భక్తులు వేలాదిగా అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు.
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దసరా నవరాత్రుల వేళ ఏర్పాటు చేసిన కేరళ వాద్యం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సాంప్రదాయబద్ధంగా అభినయంతో కళాకారులు చేసే ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. నవరాత్రులు ఆద్యంతం అమ్మవారి ఆలయంలో డప్పుల హోరుతో మారుమ్రోగింది. ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతుంది. పలు ప్రాంతాల నుంచి భవానీ దీక్షాపరులు భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారి దర్శించుకుంటున్నారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అమ్మవారి నిత్య పూజలు ఊరేగింపులు ప్రత్యేకంగా ఉంటాయి. మేళతాళాలతో అమ్మవారి ఊరేగింపు సహా పూజల్లో పాల్గొనడం భక్తులు అదృష్టంగా భావిస్తారు. మంగళ వాయిద్యాలు మాత్రమే ఉంటుండగా ఈసారి కేరళ సాంప్రదాయ వాద్యమైన చంగా మేళాన్ని కూడా దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. ఈసారి ఉత్సవాల్లో కేరళ సాంప్రదాయ చంగా మేళతాళాల ప్రదర్శన ఇక్కడకు వచ్చే భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. రోజు మంగళ వాయిద్యాలతో పాటు చంగా మేళధ్వనులతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి. ఈ వాయిద్యాన్ని తిలకించేందుకు భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. 6వ రోజు దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. టీడీపీ నేత పట్టాభి దుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దసరా ఉత్సవాల ఏర్పాట్లు బాగున్నాయని కితాబిచ్చారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారి అలంకరణలో ఉన్నటువంటి అమ్మవారిని నేను నా కుటుంబ సమేతంగా దర్శించుకోవటం జరిగింది. దసరా సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా చేయటం జరిగింది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ స్థానికంగా ఇక్కడ మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు కానీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాట్లు చేయటం భక్తులందరూ కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున అమ్మవారి సన్నిధిలో గత 5 సంవత్సరాల కాలంలో మరి రాష్ట్రం ఎన్ని రకాలుగా నష్టపోయిందో మరి అమ్మవారి ఆశీస్సులతో మళ్ళీ ఈ రోజున ఒక మంచి ప్రభుత్వం, ప్రజాక్షేమం కోరేటటువంటి ప్రభుత్వం అధికారంలోకి రావటం, ఈ 100 రోజుల కాలంలోనే అనేక శుభ పరిణామాలు చోటు చేసుకోవటం, అమ్మవారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఈ ప్రభుత్వానికి ఉండాలి. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఎటువంటి అశాంతి లేకుండా, గత 5 సంవత్సరాల్లో శాంతియుత వాతావరణం లేకుండా పోయింది. కాబట్టి రాష్ట్రంలో ఎటువంటి అశాంతి లేకుండా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. మళ్ళీ మంచి భవిష్యత్తు వైపు ఈ రాష్ట్రం అడుగులు వేసే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ రోజున అమ్మవారి సన్నిధిలో అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. దసరా మహోత్సవాల్లో భాగంగా గంగా పార్వతి సమేత శ్రీ మల్లేశ్వర స్వామివార్ల నగరోత్సవం కన్నుల పండుగగా సాగింది. ప్రత్యేకంగా రూపొందించిన 2 ఛత్రముల క్రింద స్వామివార్లను అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజన్లు, కోలాటాల మధ్య దుర్గా మల్లేశ్వరులు పురవీధుల్లో ఊరేగారు. దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు నగరోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మల్లేశ్వరాలయం సమీపంలోని యాగశాలలో ఆది దంపతులను సర్వాంగ సుందరంగా అలంకరించి వాహనంపై ఊరేగింపునకు సిద్ధం చేశారు. తొలుత అర్చకులు, పండితులు ఉత్సవమూర్తులకు పూజాధికారాలు నిర్వహించి నగరోత్సవాన్ని ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భజన్లు, కోలాటాల మధ్య దుర్గా మల్లేశ్వరుల ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది.
పురవీధుల్లో ఊరేగుతున్న స్వామివార్ల ఉత్సవమూర్తులను దర్శించుకొని భక్తులు పులకించిపోయారు. ఆలయం నుండి కనకదుర్గా నగర్ బ్రాహ్మణ వీధి మీదుగా ఘాట్ రోడ్లో నగరోత్సవం వైభవంగా సాగింది. నగరోత్సవంలో దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు ఆనంద పరవశులయ్యారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణలతో వన్ టౌన్ ఇంద్రకీలాద్రి దిగువ ప్రాంతంలో ఉన్న పురవీధులు మారుమ్రోగాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. వేకువజాము నుంచే అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. దుర్గమ్మ నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి. మహాలక్ష్మి రూపంలో ఉన్న అమ్మవారిని సతీ సమేతంగా దర్శించుకున్న డీజీపీ ద్వారకా తిరుమలరావు. స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వెళ్లిన మేయర్ రాయన భాగ్యలక్ష్మిని ఆలయంలో ఆపడంపై వైసీపీ నేతలు ఆగ్రహం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.